హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, బ్రింజిల్స్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, బ్రింజిల్స్ అండ్ టమాటా అండి. వీటితో ఇప్పుడు మనం మిక్సింగ్ కర్రీ తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కర్రీని తయారు చేసుకుందామండి. బ్రింజల్ పీసెస్ని కట్ చేసామండి, వాష్ చేసి పక్కన పెట్టాం. ఇక పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ పీసెస్ని కూడా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టామండి. కొన్ని కొరియాండర్ లీవ్స్ అండి, ఇక టమాటా పీసెస్ అండి, ఉప్పు, పసుపు, కారం అండి. చూస్తున్నారు కదా, టమాటా పీసెస్ని ఈ విధంగా చక్కగా కట్ చేసి పక్కన పెట్టామండి. ఇప్పుడు అన్నీ మనం మిక్స్ చేసి టేస్టీ, హెల్తీ, న్యాచురల్ కర్రీ తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, అన్నీ కంటైనర్లో యాడ్ చేసేసామండి. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసామండి, ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అండి, మా వ్యూవర్స్ కోసం ఇలా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఒక గుంట గరిటెడ్ అయితే సరిపోతుందండి. మేమైతే ఇలాగే యాడ్ చేస్తామండి. చూస్తున్నారు కదా, అన్నీ మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ప్లేట్ కవర్ చేసి పెట్టామండి. తర్వాత కొద్దిపాటి వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా అంతా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ అయిందండి. కొద్దిపాటి వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ ఒకసారి కుక్ చేద్దామండి, 2 నిమిషాలు. చూస్తున్నారు కదా, ఉప్పు, కారం అన్నీ హెచ్చు తగ్గులు చూసుకొని ఈ విధంగా మనం మళ్ళీ 2 నిమిషాల పాటు ఈ కర్రీని కుక్ చేద్దామండి. మన కర్రీ దాదాపుగా రెడీ అయిపోయిందండి. మన కర్రీ రెడీ అండి. బై అండి.